పాష్ గానే ఉన్నాడుగా, చిప్స్ కి గుర్తుపడతాడేంటి? 10 రూపీస్ పెడితే వస్తుందా? అరేనా పోలే. తిట్టినా నా ప్యాకెట్ ఇక్కడే ఉందిగా. బావా, వచ్చే రేవులో గోరింటాకు, అరటి గెలలు, కొబ్బరి బొండాలు, ఇదిగో ఇంకా ఇవన్నీ ఎక్కించమంది అమ్మ. అదేంటి మళ్ళీ కొన్నావు? ఇదిగో లిస్ట్. ఒక అమ్మాయి నా చిప్స్ అన్ని తినేసింది. నేను ఒకటి తీసుకుంటే తను 2, నేను 2 తీసుకుంటే తను 4, చివరికి ప్యాకెట్ మొత్తం ఎత్తుపోయింది. అడుక్కునేదా? మరి తిట్టకపోయావా? పోనీలే, ఆకలి మీద ఉంది అనుకున్నాను. హలో, సారీ, అది నా ప్యాకెట్ అనుకున్నాను. నువ్వే లాక్కుంటున్నావని నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్న కమ్యూనికేషన్ గా అంతే. నువ్వు చెప్పాల్సింది కదా. నేను అమ్మాయిల దగ్గర రిస్క్ తీసుకోనండి. నోరు మూసుకుని కూర్చుంటేనే బెటర్. తనతో ఎక్స్పీరియన్స్. బై ద వే, షీజ్ రాజీ, మా మామయ్య కూతురు. హాయ్ హాయ్, నా పేరు సీతా మహాలక్ష్మి. నైస్ టు మీట్ యు. రామ్, శ్రీరామ్. ఓకే, బాయ్ బాయ్. బాయ్. కత్తిలా ఉంది కదా. హలో, నేను సీత. హాయ్, రామ్, శ్రీరామ్, బాండ్, జేమ్స్ బాండ్. హీరో మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా. అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. అందులో ఒక వింత మనిషి. నేను షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన సీత అంటే చిరంజీవిలాగా సెల్యూట్ చేసి రామ్ శ్రీరామ్ అన్నాడు. తన చిప్స్ లాక్కుండా నవ్వుతూ కూర్చున్నాడు. ఎందుకు అనిపించిందో నాన్నని అడిగినట్టు తన సారీ చెప్పమన్నాను. సర్ప్రైజ్. ఇక్కడ అసలు దొరకదంట. ఎప్పుడిచ్చాడు? ఇప్పుడే. లాంచ్ వెనకాల ప్లేస్ ఉంది కదా, అక్కడ. రే, తీసుకోరా. వాళ్ళ పోలీస్ సంగతులన్నీ చెప్తున్నాడు. సీఎంతో రెగ్యులర్ గా మాట్లాడతాడంట. ఈ స్టేట్ లో నీకు ఏది కావాలన్నా. రాజీ, నేను అడిగిన అతని గురించి నాకు చెప్పొద్దు. నాకు టెన్షన్గా ఉంటుంది. సారీ బావా. తను వస్తున్నాడు. నేను ఇక్కడుంటే నీకు ఓకేనా, లేక వెళ్ళిపోనా? పిచ్చా నీకు? నీకు ఇష్టమైతే ఉండు, నా కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. ఓకే ఓకే. హాయ్ రాజీ. హాయ్. ఏయ్, కూర్చో కూర్చో. రే, చైర్ పట్రా. హే, ఇంకా ఓపెన్ చేయలేదా? కాస్ట్ ఏనా దాచుకున్నా? ఇలాంటివి బోల్డ్ నీకు నచ్చితే. ఇట్స్ వర్కింగ్. గివ్ మీ హ్యాండ్. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఏ సిట్ సిట్ సిట్. విల్ క్యారీ ఆన్. రాజీ, కమ్ రాజీ. అన్నా, నేను అడుక్కున్నాను కదన్నా. ఉంచుకోరా, పర్వాలేదు. నా 500 రూపాయలు పడిగలన్నా. టైర్డ్ అవుతుందని పక్కెళ్తే ఆ నాయరాడు వచ్చి తెంపేసిపోయాడన్నా. ఎవర్రా? నాకు తెలియదన్నా. ఎర్ర చొక్కేసుకున్నదవా ఈ లాంచీలో ఉన్నాడని వెనక ముందు చూడకుండా దూకేసానన్నా.
పొద్దు నుంచి ఒక మెతుకు కూడా తినలేదన్నా. ఆ కెప్టెన్ గాడు టికెట్ కొనలేదని తరుముతున్నాడన్నా. పక్కూర్లో దిగి ఇంటికి వెళ్ళిపోరా, మీ అమ్మ కంగారు పడుతుంది కదా. అమ్మ పిచ్చిది, నాన్న తాగొచ్చి గుడ్ని బాతా ఉంటాడు. 500 పోయింది వెళ్తే చంపేస్తాడన్నా. నేను ఇస్తాలేరా. నేను బిచ్చుని తీసుకోనన్నా. ఆ సీతారామ సాక్షిగా ఎర్ర చొక్కైనా దొరికితే అడిగి బుద్ధి వచ్చినట్టు చేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తారన్నా. ఏడోకు, ఇది తీసుకో. అందరూ హారం తీసుకోండి అమ్మా. మీరు కూడా వచ్చి తీసుకోండి. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. లా 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 లా. అరే సీన్గా వాళ్ళకి చట్నీ చెయ్యి. అట్టగా అక్క, మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నా ఏటి? అబ్బో ఈ పుల్లం మట్లకే వంకెడుతున్నావా? ఊరికే గోలకే. పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్రా. అక్క అక్క, నేనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్, ఏటి నువ్వేనా మొన్న పాటకు మాకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికి లేని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. అని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటోని చేయకపోతే నా పేరు పుల్లట్ల పుల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నాడేంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పు దానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియక చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేది కాదు, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. వదరా. వాళ్ళకెయ్యా 10 పుల్లట్లు ఇవ్వండి. నీకే కదేటి ఇందా. ఒరే సీనిగా మబ్బు ముంచేసింది, వానొక్కదేమో. వరద హెచ్చరిక, గోదావరి పోటు ఎత్తుతోందంట. ఆ ఎండు చేపలు ఎండు మిరపకాయ లోపల పెట్టండి రా. ఏ రామ్, అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పదా. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. థ్యాంక్స్. ఆ బెదవసలు టాపుతావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటైపోయింది. సరే పద రాబోయ్. అరే కోటిగా తినరా, తిను. ఎప్పుడు తిన్నావో ఏమో. ఎంగిల్ మెక్కులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మనిషి కాదు మాస్టర్, సారీ నువ్వు దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. మరీ పెద్ద ప్రామిస్ చేశానా? అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఇక్కడ పైన ఫస్ట్ టైం లైఫ్ లో బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకురా నల్లోడా, ఆ పని చూసుకో. బిస్కెట్లు తినేదా అవి? యూ కాల్ మీ ఎలా చూస్తాను రాని పని. నువ్వు ఆ పెళ్లి తెంచుకున్నప్పుడు కదరా ఎంత జాతి కుక్కైనా నీకు ఇండిపెండెన్స్ లేదురా. ఐ పిటి యూ.
You in English? ఏమిరా మేము మాట్లాడకూడదు బాబే Huh? You call me Bay? చూస్తారా నీ Yeah. పోరా సాలేగా I will complain to Captain. Yeah, bloody dog. ఇంజనీరింగ్ ఎక్కడ? కాకినాడ. నీకు వెంకట్ అని ఒకతను తెలుసా? తను మెకానికల్, యుఎస్ కి వెళ్ళాడు. బక్క వెంకట బాగా తెలుసు. కాకినాడలో నా క్లాస్మేటే. ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు. యుఎస్ లో కూడా వదల్లా, సేమ్ కాలేజ్. అక్కడ బాగా లావెక్కాడు. అవును, వాడు నీకెలా తెలుసు? నువ్వు యుఎస్ వెళ్ళావా? మ్మ్. మళ్ళీ వెళ్ళిపోతావా? లేదు, పర్మనెంట్కి వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తావు? పాలిటిక్స్ లో చేరదామని ఐడియా. జోకా? మ్హూ. కోట్లు సంపాదిద్దావునా? లేదు, ప్రజల కోసం ఏదో పని చేద్దామని. ఇందాక చేసావుగా, చచ్చేట్టు తిట్లు పడలా. పాలిటిక్స్ కూడా అంతే, నువ్వు మంచి చేసినా ప్యాండీలు కొడతా. రాజీ కూడా అదే అంటుంది. అందుకేనేమో ఆ రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. అవును, రాజీని నువ్వు లవ్ చేసావా? తెలీదు. తెలీదా? మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందావని అనుకున్నావు? కొంచెం పర్సనల్ విషయం, చెప్పకపోతే ఓకేనా? నాట్లు తింటున్నావు, అవి నా పర్సనల్ కాదా? ఓకే, ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ దాన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా. యుసీ, నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. పక్కన రాజీ ఉందని. అమ్మాయి అంటే నాకు రాజీయే. తను లంగావణి వేసుకున్నా, చీర కట్టుకున్నా, పరీక్ష రాస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే. తనే నాకు లైఫ్ లో తోడుగా ఉంటుంది అనుకున్నా. తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చుగా? కమాన్ సీత, ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? షీ హాస్ టు అండర్స్టాండ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్తో? మరుండదా? ఏదో మేనేజ్ చేస్తున్నాను. తను హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఏయ్ బావా, ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ పిలుస్తుంది, తొందరగా రా. హాయ్. హాయ్. పుల్లట్లు సూపర్గా ఉన్నాయి, తింటావా? వద్దు సీత, నా పెళ్లి చీరలు చూస్తావా? కాస్త ఆగొస్తానే. పద బావా. థ్యాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు, చాలా బాగుంది. ఇట్స్ ఓకే. బావా త్వరగా పద. నేను వస్తున్నాను, బాయ్. ఏంటి సంగతి? అందరికి సెల్యూట్ చేస్తావు కదా, అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చావేంటి? ఏంటి? కమ్. ఇది ప్రధాన చీర. ఇదిగో, ఇదేమో క్యాజువల్ గా కొన్నాను, దేనికైనా పనికొస్తుంది కదా. ఇదేమో పెళ్లి చీర. ఎలా ఉన్నాయి? ఇది నీకు బాగా సూట్ అవుతుంది. ఏదైనా పార్టీ కట్టుకో, చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు. అమ్మా, ఏంటి? రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా. ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పు, వెళ్ళు. అలాగేనమ్మా. ఇది కట్టుకొని వెళ్ళు. సరే సీత, నువ్వు శారీస్ చూస్తుండు, ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే? అయ్యగారు ఇది పంపించారమ్మా. ఇది కూడా ఇమ్మన్నారమ్మా. అమ్మా ఇదిగోండి. మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే. నువ్వు 10 minutes అన్నావు కదా, ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు, చూసుకో. అవును సీత, తనకి నేనంటే ప్రాణం. నాకు అంతే. ఐఎమ్ సో లక్కీ. చాలా బాగా చూసుకుంటాడు నన్ను. అదే మా బావలో మిస్సింగ్.